మాధవ్ యేసుక్రీస్తు నామములో ఏఎఫ్సి కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఏఎఫ్సి ఏర్పడినప్పటి నుండి ఎన్నో విషయాలను దేవుడు అన్నలందరి ద్వారా నేర్పిస్తూ వస్తున్నాడు. నాకంటే చిన్న వయసులో ఉన్నప్పటికి కూడా మీ ఆత్మీయ పరిణితిని చూసి నాకెంతో అసలు ఆశ్చర్యంగా ఉంది. అంత మాత్రమే కాదు, నాకు అసలు కొన్నిసార్లు నేను సిగ్గుపడుతుంటాను. మరి ముఖ్యంగా నరసింహ, మాధవ్ ఈ చిన్న చిన్న వయసులో ఉన్నప్పటికీ వారికి దేవుడు చాలా గ్రహింపునిచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి జయకుమార్ అన్న, ఓబ్లేస్ అన్న, రజనీకాంత్ అన్న, జర్మీ అన్న, వీళ్ళందరి నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను. ఒక రోజు కనుక నేను వినకపోతే, ఆ లైవ్ లో వినకపోతే నాకు ఒక విధంగా ఉంటుంది. అందుకని నేను ఖచ్చితంగా ఎక్కడున్నప్పటికీ, ఎటువంటి ఎగ్జామ్ డ్యూటీ అయినప్పటికీ, నిజమే బ్రదర్, నేను అది 5 గంటలకు ఖచ్చితంగా ఆన్ చేసుకోవాలి. వీల్లేని పరిస్థితుల్లో తప్ప ఇంకా ఎప్పుడు కూడా నాకు తెలిసి 1-2 సార్లు తప్ప ఎప్పుడు కూడా నేను ఏఎఫ్సిని మిస్ కాను. ఫిజికల్ గ్యాదరింగ్ కూడా మిస్ కాను. మీరు దేవుడు మీకు నా పట్ల ఉంచిన ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్న వాళ్ళందరూ కూడా చాలా వెల్ వెల్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉన్నవారు. అయినప్పటికీ దేవుడు మరి నాకే తలంపు ఇస్తే ఆ తలంపు నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే కరెక్ట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము మనందరికి బాగా తెలిసిన వాక్యమే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. చదువుకున్న తర్వాత మనము ఒక బయోగ్రఫీని విన్న తర్వాత ఆ తర్వాత మరలా ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నేనే మరి బైబిల్ స్టడీ కాకుండా నేనే చెప్పాలని నిశ్చయించుకొని వచ్చాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన జీవాధిపతి, ఈ సాయంకాల సమయంలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు. లోకంలో మాకంటే ఎంతో గనులు, గొప్పవారు ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని ఇచ్చినందుకై వందనాలు. అకస్మాత్తుగా ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు. కేవలం మీ ఉచితమైన కృప ద్వారానే ఈ భూమి పైన బ్రతికున్నాం దేవా. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ప్రభావ మా ఏఎఫ్సి కుటుంబాలన్నింటినీ మీ పాదాల చెంతకు తీసుకొని వస్తున్నాం. మీరే మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మకులకు కావలసిన వాక్యాన్ని తెప్పరిల్ల చేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ గణపరుస్తూ పూజిస్తూ ఆరాధిస్తుకొని ఆడచ్చు యేసే అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి రోమీలకు రాసిన పత్రిక మనం తీస్తే, నేనే తీస్తున్నాను, లేదా తీస్తే కూడా చదవచ్చు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. ఇక్కడ ఏమని ఉంటుందంటే, మనందరికి తెలుసు, అది ఎన్నో సార్లు మనందరం ధ్యానించాము, విన్నాము. మొన్న ఇటీవల కూడా అన్న వాళ్ళు మాట్లాడారు. అయినప్పటికీ మరలా నేను అదే చూస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ మొదటి వచనంలో ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని ఉంది. ఇట్ ఈజ్ ఏ రీజనబుల్ సర్వీస్ అని ఉంది మనకి ఇంగ్లీష్ లో. ఇట్స్ ఏ
రీజనబుల్ సర్వీస్. ఆ తర్వాత ఇదేమంటే యాక్సెప్టబుల్ అంటూ గాడ్ విచ్ ఈస్ యువర్ రీజనబుల్ సర్వీస్ అని ఉంది లాస్ట్ లో. సో రీజనబుల్ సర్వీస్ అని ఎవరికి తెలిసింది ఈ లోకంలో? ఇది ఇది మనం ఈ వచనాన్ని గమనించినట్లయితే మన పౌలు గారు 14 పత్రికలు రాశారు. అందులో రోమీలకు రాసిన పత్రిక కూడా ఒకటి. ఇందులో ఆయన బ్రతిమలాడుకుంటున్నాను అంటాడు. ఆయన బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఉందండి? ఆయన ఒక గనుడు గమలియేలు పాదముల వద్ద మరి విద్యాభ్యాసం నేర్చుకున్నవాడు, ఈ లోకపరంగా చూస్తే యూదుడైనటువంటి వాడు, మరి ప్రధాన మరి మంచి స్టేటస్ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ వ్యక్తి అసలు ఎందుకు అంత బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది? ఒకప్పుడు ఆయన ప్రధాన యాజకుల చేత అనుమతించబడి మరి ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన చంపి దానికి అధికార పత్రం పొంది వెళ్ళే వ్యక్తి ఈ రోజు ఇక్కడ బ్రతిమాలుకుంటున్నాను అంటాడు. మనము ఇంగ్లీష్ లో ఏమంటాం? బెగ్గింగ్. ఆయనకు బెగ్గింగ్ అవసరం ఉందా? దేనిని బట్టి? ఆయన దేవుని వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి బ్రతిమాలుకుంటున్నాను అంటాడు. పరిశుద్ధము సజీవ యాగముగా అర్పించాలి అంటున్నాడు. ఈ సందర్భంలో నేను ఒక సహోదరి జీవితాన్ని గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎలియానా యంగ్ అనే ఆమె ఉంది. ఎలినార్ యంగ్ అనే ఆమె మనం గమనించినట్లయితే ఈమె జీవితాన్ని మనం చూసుకోవాలి. ఆమెకు అర్థమైంది ఇట్టి సేవ యుక్తమైనది, ఇది ఈజ్ యువర్ రీజనబుల్ సర్వీస్ అనేది ఆమెకు అర్థమైంది. బైబిల్లో చాలా మందికి అర్థమైంది. మరి ఈ సాయంకాల సమయంలో మనకు అర్థమైంది. మనలో చాలా మందిని అర్థం చేసుకున్నాం కాబట్టి ఏ పరిస్థితి నుంచి వచ్చామో మనము అదంతా నువ్వు ఏ స్థితిలో నుంచి పడితే జ్ఞాపకం చేసుకోను అన్న ఆ స్పృహ మనందరికి ఉంది కాబట్టి మనందరం కూడా దేవుని చేత బ్లెస్ చేయబడ్డాం. సరే, మరి ఎలినార్ యంగ్ అనే ఆమె 1946 సంవత్సరంలో నవంబర్ 5వ తేదీన ఆమె అమెరికాలో జన్మించింది. ఆమె జన్మించినప్పుడు చాలా యంగ్ గా ఉంది. అలా ఈ విషయం ఎలినార్ యంగ్ గురించి ఎవరైనా ఇంతకు ముందే విన్నారన్నా? సరే, ఈ ఎలినార్ యంగ్ అనే ఆమె పుట్టినప్పుడు చాలా అందంగా ఉంది. 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమెకు పోలియో వచ్చింది. ఆ పోలియో ఒకరోజు ఆ 2 రకాల పోలియో వచ్చింది. బాల్బర్ పోలియో అనే వచ్చింది. ఏంటి బాల్బర్ పోలియో అని చూసినప్పుడు భలే బాధ అనిపించింది. చాలా ఏడుపు వస్తుంది అసలు. ఎందుకంటే 5 సంవత్సరాల వయసులో చాలా అందంగా పుట్టింది. అయితే డిసెంబర్ 15వ తేదీన ఆమె నిద్రపోయి లేచేదానికి ప్రయత్నం చేస్తే, నిద్ర లేవడానికి ప్రయత్నిస్తుండగా ఆమె లేవలేకపోతుంది. ఎందుకు అంటే నడుము లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బాల్బర్ పోలియో అంటే మెదడులో క్లాట్స్ వచ్చినాయి ఆమెకు. అది బాల్బర్ పోలియో అంటే అసలు ఇంకా మెదడు గురించి. అసలు తల ఒక్కటి మాత్రమే తిప్పగలుగుతుంది. ఆ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురైనరు. వీరు వ్యవసాయం చేసేవాళ్ళు. వీళ్ళ చర్చి చాలా చిన్న చర్చికి వ్యవసాయం చేసే వాళ్ళందరూ నిరుపేదలు అందరూ వచ్చేవాళ్ళు. ఇలా వారి తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురైనరు. ప్రార్థన చేశారు, దేవా ఏంటి మా ఈ పాపకే ఇలా కావాలనా, మాకే ఇలాంటి కష్టాలు రావాలని ఏడ్చారు. గుండెలు పగిలేలా విలపించారు. అయితే ఆమెను వెంటనే నా 5 సంవత్సరాల వయసులో తన తండ్రే హీరో అని భావించే ఎలినార్ యంగ్ ఆయన కూడా ఏం చేయలేడని ఆమెకు అర్థమవుతా ఉంది. అయితే 7 నెలలు హాస్పిటల్లో ఉండి ఆమె మరి బ్రతకగలిగింది. ఈ పోలియో వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బతకరు, మామూలుగా అయితే బతకరు. అయితే ఇలాంటి ఎలినార్ యంగ్ 5 నెలల తర్వాత ఆమె మరలా
కేవలము ఒక మెడ మాత్రమే కదిలించేదానికి వీలైంది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆమెకు మరి సర్జరీ చేసి మంచిగా ఆ వే ఇది అంతా కూడా ఉమ్, కట్లు కట్టారు. తర్వాత ఆమె కొంచెం కోలుకోగలిగే వస్తా ఉంది. వయసు వచ్చే కొద్దీ కొంచెం లేచి నడవగలుగుతుంది. అలాంటి స్థితిలో ఈమె ఎక్కువగా మిషనరీ పిల్లలతో స్నేహం చేసేది. 8 సంవత్సరాల వయసులో ఈమెకు దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనే ఆ స్పృహ వచ్చింది, గ్రహించగలిగింది. అప్పుడు ఈమె వీళ్ళ ఊరికి చైనా నుంచి ఒక మిషనరీ వస్తాడు. ఆయన చూసేదానికి అందవిహీనంగా ఉన్నాడు, పళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన అంటున్నాడు, దేవుడు నాలాంటి వారిని కూడా పిలిచాడు, నేను కూడా దేవుని సేవకు వచ్చాను, నేను కూడా పనికి వస్తున్నాను దేవునికి అని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె విన్నది. పొట్టిగా వంకర పళ్ళుగా ఉండి బొగ్గలు సొట్టబోయి ఇలా ఉన్న ఇలాంటి నన్ను కూడా దేవుడు నన్ను పిలిచాడు అని ఆయన చెప్తా ఉన్నప్పుడు ఎలినారు వింటూ వచ్చింది. ఆమె ఒక మిషనరీ బోర్డుకు అప్లై చేసుకున్నది, నేను కూడా సేవకు వెళ్తాను అని అప్లికేషన్ పెట్టుకుంది. అయితే వాళ్ళందరూ కూడా ఆ ముందే పరిస్థితి ఏంది, పోలియోలో ఉంది, ఏమో దేవుని సేవ ఎలా చేయగలదు అని తిరస్కరించారు. తర్వాత ఆమె గ్రాడ్యుయేషన్ చేసుకున్నది. ఇలా పెరిగి పెద్దయి గ్రాడ్యుయేషన్ చదివింది. పిల్లలు అందరు తోటి పిల్లలతో మరి ఈమె మంచి మిషనరీ పిల్లలతోనే పెరుగుతూ వచ్చింది. దేవుడు నన్ను పిలుస్తున్నాడనే విషయం ఆమెకు అర్థమైంది. ఆ తర్వాత ఆమె మరలా ఇంకొక మిషనరీ బోర్డుకు అప్లికేషన్ పెట్టుకుంది. ఇప్పుడు కూడా నిన్ను తిరస్కరిస్తే నువ్వేం చేస్తావంటే, మీరు నన్ను తిరస్కరిస్తే నేను మిషనరీ కావడం మాత్రం ఖాయము, నేను వేరే విధంగా కూడా ఇంకొక మిషనరీ బోర్డు ద్వారా కూడా అవుతాను అని ఆ రోజు ఆమె సవాల్ చేసింది. అయితే అది చూసిన వాళ్ళు ఆమెను మరి మిషనరీ బోర్డులో సెలెక్ట్ చేశారు. 1963 సంవత్సరంలో ఆమె వెళ్ళేటట్లుగా చేశారు. తర్వాత ఆమె ట్రైనింగ్ తీసుకున్నది ఒక 4 సంవత్సరాల పైనే. 63లో ఆమెను పంపించేది మిషనరీగా పంపాలని చూసిన తర్వాత 73 సంవత్సరంలో ఆమె పంపించబడింది. ఇండోనేషియాలో ఒక తెగకు చెప్పేదాని కోసం ఈమెను పంపించబడింది. అయితే ఈమె పొట్టిగా ఉన్నందువలన ఆ జాతి ప్రజలు కూడా చాలా కిమియాల్ తెగ అన్నమాట. వాళ్ళు కిమియాల్ అనే భాష మాట్లాడేవారు వాళ్ళు. ఈ ట్రైబల్ తెగ. ఈ ట్రైబల్ వాళ్ళు కూడా సేమ్ ఎలినార్ యంగ్ ఎంత హైట్ ఉంటుందో అంతే హైట్ ఉండడం వలన వాళ్ళు ఆమెను మోసుకొని పోగలుగుతున్నారు. అంటే పంపించబడింది ఆ ఇండోనేషియాకు ఒక దీవి, ఆ దీవికి పంపించబడింది. వాళ్ళందరూ కూడా ఆది మానవులు ఎలా ఉన్నారో బట్టలు లేకుండా అలాగనే ఉంటున్నారు. ఒక మిషనరీ వెళ్ళారు, ఆయన వాళ్ళ చేత చంపబడ్డాడు. వాళ్ళు చాలా క్రూరులు. అయినప్పటికీ ఈమె తెగించి నేను వెళ్తాను అని వెళ్ళింది. దేవుని దయ ఆమె పట్ల ప్రసరించింది కాబట్టి వాళ్ళు చంపకుండా ఈమె మాలాగానే ఉంది, మా అంత హైటే ఉంది అని చెప్పి వాళ్ళు ఆమెను మరి నలుగురు మనుషులు ఎత్తుకొని రోజు అది ఏమంటారు అది ఆ ఆ కట్టుకొని ఆ కర్రలకు కట్టుకొని రోజు ఆమెను తిప్పేవాళ్ళు, ఆమె నడవలేదు కాబట్టి. అలా ఆమె దేవుని గురించి సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత కిమియాల్ తెగ ప్రజల యొక్క భాషను నేర్చుకున్నది ఆమె అక్కడ. భాషను నేర్చుకొని న్యూ టెస్టిమెంట్ ను అంతా కూడా ట్రాన్స్లేషన్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 6 నెలలు బాగా కష్టపడి ఆ భాష నేర్చుకుని బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఈమెకు యాండ ఎలి అని అని ఈమెకు చెడ్డ పాదములు కలిగిన స్త్రీ అని పిలిచేవాళ్ళంట వాళ్ళ భాషలో. ఆ విధంగా ఈమె ఉండలేక ఆమె ఆరోగ్య రీత్యా మరలా వెళ్ళిపోయింది. 2010 సంవత్సరంలో ఈ కిమియాల్ తెగ వద్దకు మరలా వెళ్ళింది ఆమె. మరలా వెళితే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని మంచిగా డ్రెస్సులు వేసుకొని
ఎంతో నాగరికతగా ఉన్న ఆ ప్రజలను చూసి, ఆ న్యూ టెస్టిమెంట్ తెలుసుకున్న వాళ్ళని చూసి ఆమె ఎంతగానో సంతోషించింది. ఆ ప్రజల యొక్క నాగరికతను చూసి ఆమె గంతులు వేసినట్లుగా మనం చూడగలం. కాబట్టి అంతేకాకుండా అక్కడ ఏం చేసిందంటే ఆమె న్యూ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించింది అక్కడ. అక్కడ ప్రాజెక్ట్ ఒకటి నిర్మించి, ఆ ప్రాజెక్ట్ ద్వారా వారికి జీవనోపాధిని కూడా కల్పించడం జరిగింది. ఈ విధంగా ఆ దీవిలో ఉన్న 8,000 మంది ప్రజలందరూ కూడా దేవుని నమ్ముకున్నారు. ఆ తెగ మొత్తం కూడా రక్షించబడింది. ఇక్కడ మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, ఈ సేవ యుక్తమైంది కాబట్టి పోలియో వ్యాధి కలిగిన ఆమె అంత సేవ చేసేదానికి ఇష్టపడిందంటే, ఈరోజు అక్కడ మనం చూస్తే ఎంత ఇదిగా ఉందో అంటే ఎలినార్ యంగ్ గురించి ఇంతగా మాట్లాడుకోగలుగుతున్నారు. నాకైతే చాలా సిగ్గుగా ఉంది. నాకైతే ఈమె జీవితం సవాలు చేయబడింది. నాకైతే చాలా అసలు ఇట్ ఈస్ ఎ షేమ్ టు మీ. అసలు నాకు చాలా సిగ్గుగా ఉంది. నేనైతే నిజంగా దేవుని సేవ అసలు నేనేం చేయడం లేదు. ఒక 2 కాళ్ళు లేని వ్యక్తి ఇంతగా అని సవాల్ చేయబడ్డాను. నా విషయంలో నేను చెప్తూ వస్తున్నాను. కాబట్టి ఆమెకు అర్థమైంది. ఇట్ ఈస్ ఎ రీజనబుల్ సర్వీస్ అనేది. ఇప్పుడు మనకు సజీవంగా ఉండే ఆమె కాబట్టి. అదే విధంగా రెండవ రాజుల గ్రంథంలో కూడా మనకు ఒక ఆమె ఉంది. ఎవరు అంటే మనందరికి తెలిసిన ఆమె. రెండవ రాజుల గ్రంథంలో నయమాను కుష్ఠరోగం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. నయమాను సిరియా దేశం పైకి సిరియనుడైన నయమాను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఒక ఆమెను తీసుకొచ్చారు. ఒక చిన్నదాన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు చిన్నదాన్ని తీసుకొని రావాల్సి వచ్చింది? ఆమె భార్య దగ్గరికి వచ్చి ఆమె తన దగ్గర ఒక దాసిగా, మెయిడ్‌గా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అసలు ఆయనకి ఎన్ని లేవు అక్కడ పట్టుకొని వచ్చేదానికి. కానీ చిన్నదాన్ని ఎందుకు తీసుకొని వచ్చింది? అక్కడ రాయబడింది ఒక చురుకైన చిన్నదాన్ని ఉంది. ఇది మనం చూస్తే ఆమె చాలా తెగించింది. తన భార్యకు చెప్పేదానికి ఉంది. ఆయన గనుడుగా పేరు పొందాడు. సైన్యాధిపతిగా ఉంటున్నాడు. అధికారిగా ఉంటున్నాడు. అసలు మరి సిరియన్లు గెలవడానికి కారణం నయమానే అని మనం చదువుతున్నాం. ఇంత గొప్పోడు. కానీ తన భార్య దృష్టిలో ఆయన ఒక కుష్ఠరోగి కూడా. ఆమె ఒక రోగికి కూడా భార్య. అంటే భార్యలకు తెలుస్తది మన విషయాలన్నీ గూడా. కాబట్టి ఈ భార్య బాధపడే విషయాన్ని ఆమె డైరెక్ట్‌గా చిన్నది అంటే ఎవరైతే ఇజ్రాయెల్‌లో ఆ చిన్నది చురుగ్గలిగిన ఆ చిన్నది ఆమెకు చెప్తుంది, "అమ్మా, నా యజమానుడు ఇలా ఉండాలని అనుకుంటున్నాను. షోమ్రోన్‌లో మరి నా యజమానుడికి బాగవుతాడు" అని చెప్పి ఆమెకు చెప్పినప్పుడు, "అరే! ఒక పని మనిషి ఇదేంది నాకు చెప్పేది" అని ఆమెను అనలేదు. అంతేకాకుండా ఆమె దగ్గర ఎంతో చనువుంటేనే ఈ చిన్నది ఆ సువార్త చెప్పగలిగే స్థితి ఉంటుంది. కాబట్టి ఆమె ధైర్యంగా చెప్పగలిగింది, నా యజమానుడు ఇలా ఉండాలనని. మనం సాధారణంగా చూస్తే ఇశ్రాయేలీయులు చెరపట్టబడిన వాళ్ళు. అది వేరే విషయం. దేవుడు అనుమతించాడు గాబట్టే చేయగలిగాడు చేయగలిగా చెరపట్టగలిగారులెండి. అయినప్పటికీ కూడా మరి చెరపట్టుకోబడిన సిరియన్లు వాళ్ళ దగ్గరికెళ్ళాల్సిన పని లేదు. "ఏయ్! రండి ఇక్కడికని" ఆర్డర్ ఏస్తే నయమాను దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆ సైన్యాధిపతి బ ఘనుడైనటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్పవాడు. అది గెలిసేదానికి కారణమైన వాడు. ఒక ఆర్డర్ ఏస్తే మామూలుగా ఇశ్రాయేలీయులు తన దగ్గరికి రావాలి. అయితే ఈయన తగ్గించుకొని వెళ్ళమంటున్నాడు. "అయ్యా! అమ్మా, మీరు నా యజమానుడికి చెప్పండి. అక్కడికి వెళ్తే మంచిది. ఆయన ఇలా అంటున్నాడని." మన నయమానుకు మంచి పేట్రియాటిక్ పర్సన్, మంచి దేశభక్తి కలిగినోడు. ఎలాగ మనకు అర్థమవుతుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత, "అయ్యా, దాంట్లో నదిలో మునిగిపో" అంటే, "మా దేశంలో ఫర్ఫరు, మంచి మంచి నదులున్నాయి. నా దేశం అంటే ఏమనుకున్నావు?" అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంతకంటే గొప్పయి చెప్తే మీరు చెయ్యరా అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక చిన్నది చెప్పిన దానికి యాక్చువల్‌గా ఆమెకెంతో ధైర్యం ఉండాల. చురుకు కలిగినది గాబట్టి చెప్పింది. మనము నౌ-ఏ-డేస్ ఇప్పుడు గూడా ప్రస్తుతం చూస్తుంటే ఇజ్రాయెల్‌లో 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో 2 సంవత్సరాలు మరి ఇశ్రాయేలీయులు ఆడపిల్లలు ఖచ్చితంగా మరి సైన్యంలో పనిచేయాలి. అంతేగాకుండా
ప్రపంచంలో అందమైన వాళ్ళు సైన్యంలో ఉన్నారు అంటే ఎక్కడ ఉన్నారంటే కేవలం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం గొప్పతనం గురించి మనందరికి తెలిసిందే. 13 దేశాలు చుట్టుపక్కల ఎంతో శత్రుత్వం కలిగిన దేశాలు ఉంటున్నప్పటికి కూడా అది మనుగడ కొనసాగించగలుగుతుందంటే ఆ ప్రజల యొక్క ధైర్యాన్ని మనం అసలు ఊహించలేము అసలు ముందు. మొన్న చూస్తే మనం ఐరన్ డ్రోమ్ మరి ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తులు కూడా మరి ఇలాంటి తయారు చేసినట్లుగా మనం చూడలేము. తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్స్ మొట్టమొదటి ప్రపంచంలో తయారు చేసుకున్నది కూడా ఇజ్రాయేలీలే. తర్వాత ఒక పుష్పం నుంచి 52 రకాల మరి మరి ఇవన్నీ ఫ్లవర్స్‌ను తీయగలిగే సామర్థ్యం వాళ్ళకే ఉంది. తర్వాత టెక్నాలజీని మొత్తం ఈ ఇరిగేషన్ టెక్నాలజీని, స్ప్రింక్లింగ్ టెక్నాలజీని అంతా కూడా వాళ్ళే ఉపయోగించగలుగుతున్నారు. తర్వాత డీసాలినైజేషన్ ఆఫ్ వాటర్ ప్రపంచంలో మొట్టమొదట ఇజ్రాయెల్‌లే చేయగలుగుతున్నారు. ఇంకా ఒకటేమిటి అసలు దేవుడు అంత మంచి జ్ఞానం ఇచ్చాడు. చురుకు కలిగిన వారు అని. ఆ చురుకు కలిగిన ఆ చిన్నది మరి ఆ యజమానుడిని మార్చగలిగింది. ఎందుకంటే తనకు అర్థమైంది. ఇట్టి సేవ యుక్తమైనది అని. కాబట్టి ఆమె చెప్పగలిగింది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మనము ఇట్టి సేవ మనకి యుక్తమైనది. పౌలు ఎన్నో విషయాల్లో బ్రతిమలాడుతూ వస్తున్నట్లుగా మనం గమనించగలం. దేవుని వాత్సల్యాన్ని బట్టి ఆయన బతిమలాడుకుంటా వస్తున్నట్లుగా అక్కడ రాయబడింది. ఆయన పరిశుద్ధముగా, సజీవముగా, సజీవ యాగముగా మనం అర్పించగలమా అని మరి ఈ సాయంకాల సమయంలో ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడు మరి హేబేలును అతని అర్పణను అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు దేవాలయంలో ఉండి పరిశీలన చేస్తా ఉన్నాడు. హృదయాన్ని చూడు, చిన్నది ఎంత హృదయం కలిగి ఉందో దేవుడికి తెలుసు. అదేవిధంగా ఎలినార్ యంగ్ ఎలాంటి హృదయంతో ఉంటున్నదో తెలుసు. అందుకనే దయ పుట్టించాడు. ఆ ఆ తెగ మొత్తం కూడా రక్షించబడేదానికి కారణమైంది. అదే విధంగా ఇక్కడ దేవుడు దయగలిగి యేసు దేవాలయంలో పరిశీలిస్తున్నాడు. అర్పణలనా లేకపోతే వారి హృదయాలనా మనం చూస్తున్నాం. దాని విలువను కాదు. అక్కడ ఎంతో మంది కానుకలు సమర్పిస్తున్నప్పటికీ కూడా ఈమె మాత్రమే ఎక్కువగా సమర్పించింది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆ విలువను కాదు, ఆమె హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఆ స్త్రీ ఇచ్చిన కానుక చాలా విలువ తక్కువ అయినప్పటికీ కూడా తన జీవనం అంతా కూడా వేసిందని మరి యేసుప్రభు వారు ఎత్తి చూపుతున్నట్లుగా మనం గమనించగలం. తర్వాత ఇద్దరు అన్నదమ్ముల్లో ఆదికాండం 4వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో మనం గనుక చూస్తే అర్పణలు ఇద్దరు తీసుకొచ్చారు. అన్నదమ్ములు ఇద్దరు విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనని చెప్తుంది. మరి ఇద్దరు తీసుకొని వచ్చినప్పుడు వారి హృదయాలను లక్ష్య పెడుతున్నట్లుగా మనం గమనించగలం. అదేవిధంగా 51వ కీర్తన 16వ అధ్యాయం 17వ వచనంలో దావీదు పాపం చేసిన తర్వాత రాసిన తర్వాత కీర్తన అది. అందుకే ఆయన అంటాడు, ఎన్ని పొట్టేళ్లను అర్పించాడో మనకు తెలియదు, ఆయన ఎన్ని బలులు అర్పించాడో తెలియదు. అయితే ఆయన చెప్తూ వస్తున్నాడు, విరిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి కయ్యనికి మంచి హృదయం లేదు, అతని అర్పణ అంగీకరించబడలేదు. అందుకే మరి అట్లా అర్పించకపోతే మనము ఇప్పుడు ఫస్ట్ ఫ్రూట్ ఫెస్టివల్ అనేది చేస్తా ఉన్నాం కదా, మరి ఎందుకు చేయాలి? కయ్యం తన పంటను కూడా తీసుకొని వచ్చాడు కదా, అర్పించాడు కదా. మరి తీసుకొని వచ్చాడు కానీ, తన అర్పణ అయితే తీసుకొని వచ్చాడు కానీ తాను మంచి హృదయంతో అర్పించినట్లుగా మనం గమనించగలం. కాబట్టి ఇట్టి సేవ యుక్తమైనదని ఎవరికి తెలిసింది? హేబేలుకే తెలిసింది. ఇక్కడ మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో హేబేలులో దేవుడు ఏం చూశాడు? విశ్వాసమును బట్టి అతని హృదయాన్ని చూశాడు. లోకంలో మనలో కూడా ఎంతో మందిని సేవ చేస్తున్నారు. లోకంలో ఎంతో మంది మరి విశ్వాసం కలిగి ఉన్నారు. మారు మనసు, శుద్ధ హృదయం లేకుండా సేవ పరిచర్య మరి చేస్తున్నారు. మరి మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన వారం. బైబిల్లో మొట్టమొదట హతసాక్షి ఎవరు అంటే హేబేలే కదా. కాబట్టి 12వ అధ్యాయం 24 వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి శ్రేష్టమైన బలి ఎవరంటే ప్రభువే అని చెప్తున్నాడు. అంతేకాకుండా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు?
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని మనకు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తున్నాం. సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన యొద్దకు వచ్చినట్లుగా ఆయన తను తాను తగ్గించుకొని మన దగ్గరకు వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, జీవితం అంతా పాపం లేని వాడుగా ఉన్నట్లుగా మనం గమనించగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15లో సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడెను, పాపము లేనివాడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. మనం నిజంగా ఇది సవాలు చేయబడిన విధానం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడెను అని అక్కడ రాయబడింది. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనంలో 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత తన శరీరాన్ని సిద్ధపరచుకున్నట్లుగా మనం చూడగలం. తన శరీరాన్ని పరిశుద్ధమైనదిగా సిద్ధపరచాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా ఆయన ఏం చేయలేకపోయింది. శరీరాన్ని జయించాడు, మనం శరీరాన్ని జయించామా? నిజంగా ఎంతకాలమైనప్పటికీ కూడా జయించలేని స్థితిలోనే ఉంటున్నా నా మట్టుకు నేను. ఈ లోకంలో మరి 16 అది యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూస్తే నేను లోకమును జయించున్నాను అని చెప్తాడు. లోకం అంటే ఎవరు? లోకం అంటే లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడమం. ఇవి నిజంగా మనల్ని ఈ రోజుకి కూడా కట్టిపడేస్తున్నాయి. లోక ఆచార సాంప్రదాయాలు అవన్నీ కూడా మనందరం కూడా ఏం చేయాలి బ్రదర్, చేస్తాం ఖచ్చితంగా అనే స్థితికి వస్తున్నాం మనం. కాబట్టి యేసు ప్రభు వారు ఏమంటూ వచ్చాడంటే, నా నా అంతటిని నేనేం చేయలేదు, నా తండ్రికి ఇష్టమైనవి చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం? అనేక మార్లు మన జీవితాల్లో లోకంలో కలిసిపోయే వారంగా ఉంటున్నాం. కానీ ఒక ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఒక ఇజ్రాయెల్ చిన్నది మరి ఎంతో సువార్త చేసింది, ఎలీనార్ యంగ్ ఒక సువార్త చేసింది. మరి మనం ఎలా ఉంటున్నాం? యేసు ప్రభు వారు రిక్తుడిగా సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. ఆయనకున్న ఆధిక్యతలు, హక్కులన్నీ కూడా వదులుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి నేను నిన్ను మహింపరుస్తున్నానని 2 సార్లు ప్రతిధ్వనించింది యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు, అక్కడ కుమారుడిగా ఉంటున్నప్పుడు. నేను నీ యందు ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్, నేను బహుగా ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి మన శరీరాలను పరిశుద్ధంగా సజీవ యాగంగా ఆయనకు అర్పించాలని కోరుకుంటున్నాడు. మన అర్పణలు ఏంటి? మన అర్పణలు విలువైనవి. ఏవి విలువైనవి అంటే మన హృదయాలేని మరి మనం చదువుకున్న ఈ వాక్యం ద్వారా తెలుస్తా ఉంది. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15లో చూస్తే జీవించువారు ఇక మీదట ఆయన కొరకే జీవించాలి అని ఉంది. మనలో నిజంగా ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అన్నగారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన ఏం చేసిన 5:2లో సంపూర్ణముగా చేశాడు, సజీవ బలిగా అర్పణగా అర్పించుకున్నట్లుగా మనం చూసుకుంటున్నాం. తను తానే రిక్తుడుగా అర్పించుకున్నట్లుగా చూస్తున్నాం. అన్ని కలిగి ఉండి కూడా ఏమీ లేనివాడిగా మరణం పొందునంతగా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు సదాకాలముకు నిలిచే ఒక్కటే బలిని అర్పించుకున్నాడు. చూడండి, ఈ లోకంలో ఎన్ని బలులు సమర్పిస్తున్నప్పటికీ కూడా సరిపోని ఆ రక్తాన్ని, సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకమని, తద్రక్తం పరమాత్మన పుణ్యదాన బలియాగమని యేసుక్రీస్తు ప్రభు వారు సదాకాలమునకు నిలుచు ఒకటే బలిని అర్పించుకున్నట్లుగా మనం చూడగలం. కాబట్టి మన సేవ అంగీకరించబడాలంటే మన సజీవ యాగముగా అర్పించుకోవాలి. యేసు ప్రభువును రోమ సైనికులు ఎంతగానో అవమానించారు, హేళన చేసిండ్రు, గడ్డం వెంట్రుకలు పీకారు, తల కిరీటం పెట్టి మోకాళ్ళుని యూదుల రాజా అని హేళన చేసిండ్రు. అయితే ప్రభు హృదయం అర్పించిన వారు యుక్తమైన సేవే అని తెలుసుకోగలరు. నిజంగా ఇదంతా మనం చెప్పుకునే దానికి బాగానే ఉంది, కానీ మనకెవరైనా ఒక కీడు చేస్తే, హాని చేస్తే సహించలేని స్థితిలో నేనైతే ఉండగలుగుతున్నాను.
అంటే మనం అంత కరెక్ట్‌గా క్షమించే మనసైతే మనకు ఎవరైనా కీడు చేస్తే మనం క్షమించలేని స్థితిలో నేనైతే ఉంటున్నాను. మరి దేవుడు అట్టి సహనాన్ని గూడా మరి పశ్చాత్తాపాన్ని గూడా మనం మనకు ఇస్తడు మనం అడిగితే. కానీ కొన్నిసార్లు మన జీవితాల్లో మనుషులం కాబట్టి మనం పడిపోతుంటాం, లేస్తాం. యేసు ప్రభు వాళ్ళని "నువ్వు దయ్యములు పట్టినవాడు బయల్జెబూలు" అని అన్నారు అందరూ. ఆయన సమాధిలో నుండి సజీవుడిగా లేచినట్లుగా గూడా మనం చూస్తాం. కాబట్టి 17 యోహాను సువార్త 17:4లో "చేటుకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాను" అంటున్నాడు దేవుడు. కాబట్టి బైబిల్‌లో ఎంతోమంది మనకు మార్గదర్శకులుగా ఉంటున్నారు. మనం ఎలా ఉంటున్నామో సాయంకాల సమయంలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పెద్ద విగ్రహం చేసి, సంగీతాన్ని పెద్దగా ఏర్పాటు చేసి, జనాలొచ్చి వెళ్తూ ఉంటే, ఆ నలుగురు యవ్వనస్తులే అటువైపు కూడా చూడలేదు. అసలు రాజు కోపం తెప్పించింది. అయితే దానియేలు గ్రంథంలో 3 అధ్యాయం 4-12 వరకు చూస్తే, మరలా రాజు ఆ నలుగురు యువకుల పట్ల పశ్చాత్తాపడినట్లుగా కూడా మనం చూడగలం. వారి దేవుడే నిజమైన దేవుడు. వారి దేవుడే దేవుడు. వారి దేవుడే సజీవుడైన దేవుడని తెలియజేసినట్లుగా మనం గమనించగలం. కాబట్టి ఇట్టి సేవయుక్తమైనది, ఇట్ ఈస్ ఎ రీజనబుల్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా అర్పించుకోగలిగిన సేవ. ఇంత గొప్ప దేవుని మనం తెలుసుకున్నందుకు, ఆయన మన కొరకు చివరి రక్తబొట్టు వరకు చిందించిన యేసు ప్రభువుని తెలుసుకోవడం అంటే నిజంగా ఇట్ ఈస్ ఏ ఇట్ ఈ మనము ఇట్ ఈస్ ఏ హైలీ మరి ఏమనొచ్చు, అది మరి ఆహ్, ఎంతో గొప్ప కార్యంగా మనం భావించొచ్చు. మన ఆత్మలను చంపేవాడికి మాత్రమే మనం భయపడాలని మరి ఈ విషయంలో తెలియజేస్తా ఉంది. కాబట్టి మనకు సవాలు చేయబడ్డాం. ఎలినార్ యంగ్, అంతేగాకుండా నయమాన్ దగ్గరున్న చిన్నది మనకు మరి ఎంతో మాదిరికరంగా ఉంటున్నారు. మనము మనం దేవుడిని తెలుసుకోవడమే కాకుండా, మన ఇతరుల ప్రజలకు కూడా తెలియజేసేదానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూడగలం. చూడండి, మనం చాలా సింపుల్‌గా తీసేస్తాము. అష్షూరీయులు మొదటి రాజుల గ్రంథంలో 25 అధ్యాయంలో అప్పుడు మనం చూస్తే 1,85,000 మందిని ఒక రాత్రిలోనే సంహరించినట్లుగా చూడగలం. నిజంగా మనం ఏమని ప్రార్థన చేస్తుంటామంటే, "మీ దేవదూతలను పంపించి మాకు కాపలా ఉంచు ప్రభువా" అంటూ ఉంటాం. ఆయన దేవదూతలు గాదు. దూత ఒక్కరే 1,85,000 మంది. ప్రపంచంలో అత్యంత దేశంగా పిలువబడుతున్న వాటిల్లో కూడా సుశిక్షిత సైన్యం కూడా ఏమీ చేయలేనంత విధంగా ఒక్క దూత చేయగలదు. నిజంగా ఆ రోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ దేవుడు ఈ రోజుటికి కూడా మనకలా చేసేదానికి సమర్థుడైన దేవుడు. అయితే మన శోధనలో మనము లొంగిపోయే వారంగా ఉంటాం. మనము ఆయన గొప్పతనాన్ని అనేక మార్లు గ్రహించలేని వారంగా ఉంటాం. దేవా! ఈరోజు ఏం మాట్లాడుతావో మాట్లాడు ప్రభువా అని నేను అనుకుంటా ఉంటే, ఆ రోజు నిజంగా దేవుడు అలా అట్నే ఆ వచనం ద్వారానే దేవుడు మరి ధైర్యం చెప్తున్నట్లుగా నేను ఈ మధ్య కాలంలో గ్రహిస్తూ వస్తున్నాను. దేవుడు, ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మరి దేవదూతలు అవసరం లేదు. ఒక్క దూతను పంపిస్తే చాలు. మరి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కత్తి పట్టినోళ్ళు కత్తి చేతనే వెళ్ళిపోతారు. సువార్త పట్టినోళ్ళు సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని వాక్యంలో రాయబడింది. మన గ్రూప్‌లో అన్న వాళ్ళందరూ చాలా మంది వేరే వేరే ఊర్లకెళ్ళి ఎంతో ప్రయాసలతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా కాలం, సమయమనక, అసమయమనక, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో, అనారోగ్య పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో గూడా వెళ్ళి ఈరోజు ఇక్కడికెళ్ళి చెప్పొచ్చాను బ్రదర్. ఈరోజు ఇక్కడ బైబిల్ స్టడీ తీసుకున్నాను బ్రదర్ అంటే, వారి పాదాలు ఎంతో సుందరములై ఉన్నవి అని నాకు చాలా సిగ్గనిపిస్తుంది. నేను ఎక్కువ సార్లు చెప్పలేకపోతున్నానని.
దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోతున్నానని నాకెంతో బాధగా ఉంది అసలు ముందు. కానీ మనలో మన గ్రూప్‌లో చాలామంది అలా ఉన్నారు గాబట్టే వెలిగించబడుతున్నాం. ఒంటరిగా ఉండకుండా మీ ద్వారా నేను ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. నేనే గాదు మనలో అందరూ గూడా ఒకరికి ఒకరు నేర్చుకోగలుగుతున్నాం. మరి ఒకే నిప్పు కణిక ఒకటే ఉంటే అది ఆరిపోతది. 2 తోడైతే ఇంకా అది మంటకు మండగలుగుతుంది. ఆ విధంగా ఈ ఏఎఫ్‌సి ద్వారా చానా విషయాలు మరి ఆత్మ ఆత్మీయ విషయంలో పురికొల్పగలుగుతున్నాం. మరి పురికొల్పేదానికి దేవుడు మనకు సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయన మరణం పొందునంతగా నా కొరకు తగ్గించుకొని ఆయన మరి మనల్ని హ్మ్, మరి ప్రేమిస్తున్నాడంటే అది కేవలం ఆయన ఉచిత కృప ద్వారానే మనం బ్రతికున్నాం. కృప అంటే అర్థం కాలేదు నాకు ఒకరోజు. కృప, కృప అని ఊరికే ఈ వాక్యం చెప్తా ఉంటారు. ఈ కృప, కృప నా కృప నీకు చాలును అంటే నేను చాలా సార్లు అడిగా. ఎందుకిది నా కృప నీకు చాలునంటే, బండి మీద పోతుండి జస్ట్ 60 కిలోమీటర్ల స్పీడ్‌లో పోతున్నా, పడిపోయిన హెల్మెట్ ఉంది. అయితే పెద్ద రాయికెళ్ళి తగిలింది. మొత్తం ఏమి కాలేదు. కేవలం చేతులు మాత్రమే దోక్కొని పోయినాయి. ఒక అడవిలో ఈ వెనకనే ఒక ఆటో ఉండి, ఆటో వ్యక్తి వచ్చి లోపల పడిపోయిన నన్ను లేపి చూస్తే ఏమి లేవు. అక్కడ కంకర రాళ్ళు ఉన్నందువలన నా చేతులకు మాత్రమే తగిలింది. అప్పుడు అర్థమైంది నాకేందో కృప అంటే అది అర్థమైంది. కృప, సత్యము. సత్యం అంటే నేను నిజంగా చనిపోవాల్సిన వాడను. నేను చేసిన పాపాలకు నేను ఉంటున్న స్థితికి నేను చనిపోవాల్సిన వాడను. అయితే ఆయన కృప ద్వారా ఏమీ కాకుండా జస్ట్ షర్ట్‌కి మాత్రం మట్టెయి లేసొచ్చిన. 60 కిలోమీటర్ల స్పీడ్‌లో పోతా రాయి మీద పోయి పడింది నా తల. అప్పుడు అర్థమైంది. ఓహో! కృప అంటే ఇదా? యెస్. కృప అంటే ఇది. కేవలం ఆయన కృప ద్వారానే బ్రతుకుతున్నామనేది అప్పుడు అర్థమైంది. కాబట్టి మనం చదువుకున్న ఈ వాక్యంలో సజీవ యాగముగా మనము ఆయనకు సమర్పించుకోవాలని తెలియజేస్తా ఉంది. మరి మనం సజీవ యాగముగా సమర్పించుకోవాలంటే మొన్న మణిపూర్‌లో జరిగిన సంఘటనలను చూస్తే ఎంతో ఏడుస్తూ ప్రార్థన చేశాం గానీ, అదే మనసుకొస్తే మనకు ఆ స్థితి వస్తే మనం నిజంగా తట్టుకోగలమా? అది నాకనిపిచ్చింది. నిజంగానే ఫేక్ క్రిస్టియానిటీ ఉంది నాకు అని అనుకున్నాను నేను. నిజంగా వాళ్ళు సేవ చూడండి అంత బాధలు పెడుతున్నప్పటికి కూడా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోనట్టుగా మనకొస్తే ఎలా ఉంటాం? నాకైతే వస్తే నేనైతే తట్టుకోలేనే అని నాకు చాలా బాధేసింది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచుకుంటున్నాను. ఆయనకు ప్రేమ ఉంది, దయ ఉంది, జాలి ఉంది కాబట్టే పౌలు గారు బ్రతిమలాడుకుంటున్నారు. అలా బ్రతిమలాడుకుంటున్నారు. ఆ సేవ మంచి యుక్తమైందని తెలిసిన ఎలినార్ యంగ్ ఈ దీవినంతా వెలిగించగలిగింది. న్యూ టెస్టిమెంట్‌ని ట్రాన్స్‌లేట్ చేయగలిగింది. కిమియాల్ పీపుల్ మధ్య అంతగా ప్రశంసించబడింది. నాగరికతలోనికి తీసుకొనొచ్చింది. బట్టలు లేని వాళ్ళకు చదువు జెప్పించి ఒక ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ స్థాపించి వారి జీవితాలను మార్చివేయగలిగింది. నిజంగా మనకు అవకాశాలు కొంతమందికి లేక మనం సైలెంట్‌గా ఉన్నాం. అవకాశాలు ఉండి కూడా కొంతమంది సైలెంట్‌గా ఉంటున్నాం. ఏమి అవకాశం ఉన్నా లేకపోయినా మనం పనికి పూనుకుంటే దేవుడు ద్వారాలు తెరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు మన కోసం ఒక దూత 185,000 మందిని ఆ రోజు, ఈ రోజు కూడా సమర్థుడైన దేవుడున్నాడు. మనం అనేక సార్లు మన పరిస్థితులను బట్టి భయపడిపోతుంటాం. ఇదే సమస్యలు నాకే రావాలనని నేను ఎన్నో సార్లు బాధపడ్డాను. అయినప్పటికీ దేవుడు తన కృప చేత ఆదరిస్తూ వస్తున్నాడు. నేను ఈ ప్రతిసారి భయపడకు నా బిడ్డ నేనున్నాను. యెస్ భయపడకు. నీకు సహాయం చేయవాడు నేనే అని చెప్తుంటాడు. ప్రతి చోట ఎక్కడ చూసినా గాని భయపడకుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 35:4 ఇలా ఆయన డైరెక్ట్‌గా సూటిగా స్పష్టంగా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఆయన వంటి దేవుడు ఎవడున్నాడు?
ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరున్నారు? ఆయన వేల్పులలో ఆయన వంటి వారు ఎవరున్నారు? ఇట్టి దేవుణ్ణి కలిగినందుకు అతిశయము, ఆనందముతో ఈ సాయంకాల సమయంలో మనం ఎంతో ఆయనను స్తుతించడానికి బద్దులమై ఉన్నాం. ఇట్టి అవకాశం ఇచ్చిన ఏఎఫ్సి కుటుంబ సభ్యులకు అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలుపుకుంటూ, మరి ఏదైనా విషయాన్ని మరి అన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కన్క్లూడ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం ఉంది. నేనైతే బైబిల్ స్టడీ తీసుకోలేదని మరి మీరు ఏదైనా మాట్లాడితే మంచిదన్న. ఎవరైనా సరేనా, అందరూ కూడా ఒక 5 మినిట్స్. 6:40 6:35 అయింది. సారీ, మరి టైం ఎక్కువైందేమో. ముందు మీరెవరైనా ఒకసారి కన్క్లూడ్ చేస్తే బాగుంటుందని వీటిపైన సమరీ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అవకాశం ఇచ్చిన మరి ఏఎఫ్సి కుటుంబానికి మరి ఈ సమయాన్ని బ్రదర్కి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ బ్రదర్. ఎవరన్నా షేర్ చేసుకోవచ్చు. పెద్దలు జయకుమార్ అన్న, ఏకే అన్న. రజనీకాంత్ అన్న ఉన్నారు. ఓకే, అదర్వైజ్ మనము ప్రార్థన చేసుకున్నాం. సో మనము సజీవ యాగంగా లేక సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటే ఆయన మనలను ఆయన సేవలో ఎలినార్ యంగ్ ని ఏ విధంగా అయితే అద్భుతంగా వాడుకున్నాడో ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడని దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నటువంటి వసంత్ అన్నకి ఏఎఫ్సి కుటుంబం తరపున థ్యాంక్స్ తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న నరసింహ ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నరసింహ. మాధవ్, ఎస్, ప్రార్థన చేసుకుందాం. మన నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన, మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. దేవా, సాయంకాల సమయంలో రీతిగా మేము సాహసంగా కూడి రావటానికి దేవ తండ్రి పాటలు స్తుతించడానికి, అలాగే వాక్యం ద్వారా ప్రభా తండ్రి మాతో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి వాటిని బట్టి, బయోగ్రఫీ ద్వారా ప్రభా తండ్రి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మాటలు స్తుతిస్తున్నాం. దేవా, మరి it is reasonable for us to offer our bodies as a living sacrifice. దేవా తండ్రి, మరి మాతో మీరు సూటిగా మాట్లాడిండగా ప్రభు, ఏ ఏరియాలో అయితే తండ్రి మరి మా యొక్క శరీరం మీకు ప్రభుత్వం సమర్పించుకోవడానికి ఇష్టంగా లేదు, we know those areas. ప్రభు తండ్రి సహాయం చేయండి. ఆ విషయాల ప్రభు తండ్రి మేము మీతో సమాధానపడి మా యొక్క దేహాలను ప్రభు సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి. ఇట్ మే బి లార్డ్ మరి through our words, through our thoughts, through our maybe ప్రభు తండ్రి మా యొక్క యాక్షన్స్ ద్వారా తండ్రి మా యొక్క దేహం ఎక్కడెక్కడైతే ఇంటరాక్ట్ అవుతూ ఉందో ప్రజలతోటి, అక్కడ ప్రభా మేము మీకు సమర్పించుకోవాలి. మీ యొక్క ప్రజెన్స్ మేము చూడాలి, మీ యొక్క నామ మహిమపరచబడాలి. దేవా తండ్రి, వీ నీడ్ టు లుక్ ఎట్ ద వే ద క్రిస్టియన్ లుక్ ఎట్. క్రీస్తు యొక్క సారూప్యత అక్కడ రావాలి ప్రభా, సహాయం దయచేయండి. దేవా తండ్రి, when we see around the world, there are lots of challenges for us. ఇటువంటి పరిస్థితుల్లో కూడాను మరి మీ యొక్క పరిచర్య చేయడం సాధ్యమా అనేటువంటి ప్రశ్నలు మాతో తలెత్తున్నాయి. కానీ ప్రభా తండ్రి, భక్తులు ప్రభా వారు సమర్పించుకున్నప్పుడు, when they offer their bodies as a living sacrifice,
we could see the glorious work of the Holy Spirit. God's work is being manifested in a wonderful way. ప్రభా సహాయం చేయండి తండ్రి. మరి when we offer our bodies like a wheat falling into the ground, గోధుమ గింజ చావని ఎడల ప్రవర్తన మనది ఫలించదు. సో మరి అటువంటి ప్రవర్తన అనుభవంలోకి రావడానికి మీరు మాకు అనుమతిస్తూ వస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి శోధనను బట్టి, ప్రతి శ్రమను బట్టి స్తుతిస్తున్నాం. దేవా తండ్రి, మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు అన్న వసంతాన్నంతా మరి టైం తీసుకొని స్టడీ చేసి ప్రవర్తన మా మధ్య తీసుకొచ్చినటువంటి మీ యొక్క లేఖన భాగాలు, బయోగ్రఫీని బట్టి స్తోత్రం. ఇంకా నన్ను ప్రవర్తన బలపరచండి, కుటుంబాన్ని దీవించండి. చిరొచ్చిన ప్రతి ఒక్క బెడ్ని బట్టి మీకు వందనాలు. మెసేజ్ రికార్డ్ చేయబడిన ప్రవర్తన మళ్ళీ ఇట్ విల్ బి బ్రాడ్కాస్టెడ్ యూట్యూబ్. వినే ప్రతి వారిని ప్రవర్తన మీరు బ్లెస్ చేయమని, మీరే మహిమ పొందమని. మా తరంలో, ఇన్ అవర్ జనరేషన్, హెల్ప్ us Lord to be like a channel of blessing, like a mouthpiece of God. Lord, thank you for challenging us that we have one life and it's going to pass very soon. Help us Lord to bring glory to you through our lives. యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ నరసింహ.